ఇక్కడ ఎవరు కూడా బాధ్యతగా వ్యవహరించడం లేదు. ఏ బాధ్యత లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు తప్ప మన పంచాయతీ వారు ఏదో ఒక్క మాటలో చెప్పాలంటే మన గ్రామ పంచాయతీ నా దృష్టిలో అయితే ఉత్తమ చెత్త పంచాయతీ అన్నమాట. ఎందుచేతనంటే ఇక్కడ ఎవరికే అవగాహన లేదు, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నట్టుగా అసలు కనిపించడం లేదు. అసలు లేకపోతే 12 నెలలుగా ఇక్కడ ఈ సమస్య ఇంత దారుణంగా ఉందంటే ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా ఎవ్వరూ కూడా దీని మీద స్పందించకుండా ఎక్కడో చూస్తాం, 20 ఎకరాలు చూస్తాం, 15 ఎకరాలు చూస్తామని చెప్పేసి ఈ యొక్క కబుర్లు చెప్పడంతో కాలం వెలుపుతున్నారు తప్ప మన గ్రామానికి 1-2 ఎకరాలు ఉంటే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఆ భూమికి కూడా గతంలో ఈ యొక్క పంచాయతీ వారు మీటింగ్లు వేసినప్పుడు కూడా మేము వచ్చినప్పుడు కూడా దానికి కొన్ని సూచనలు కూడా మేము చేయడం జరిగింది. ఒకవేళ మన దగ్గర డబ్బు లేకపోతే అవసరమైతే నాబార్డుకి వెళ్ళి లోన్ తీసుకోండి, లోన్ తీసుకుని ఎక్కడైనా భూమి కొని ఈ చెత్తను అక్కడికి తరలించండి అని చెప్పేసి కూడా మేము ఒక సలహాని అయితే ఇవ్వడం జరిగింది. ఎందుచేతనంటే మన పంచాయతీ ఆదాయం సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంది. అంటే ఇంత గ్రేట్ మేజర్ పంచాయతీ మంది. ఈ మేజర్ పంచాయతీలో 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఈ పారిశుధ్యాన్ని క్లీన్ చేయలేకపోతున్నారంటే వాళ్ళ అసమర్థతకు ఇది ఒక కారణంగా నేను మీకు చూపదలుచుకున్నాను. దయచేసి ఎప్పటికైనా పంచాయతీ వారు, అధికారులు, అలాగే రాజకీయ నాయకులు శ్రద్ధ పట్టి ఈ యొక్క గ్రామానికి ఉన్నటువంటి ఈ చెత్త సమస్యను, అలాగే ఈ యొక్క డ్రైనేజీ సమస్యను కూడా పూర్తిగా క్లీనింగ్ చేస్తారని చెప్పేసి కోరుతూ అవార్డులు రావడానికి అనేక కారణాలు ఉంటాయండి. ఇది రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవార్డులు. అందుగురించి అవార్డుల గురించి మనం చెప్పుకోగల బ్రతకించేదంటే ఇది అవార్డులు వచ్చిన పంచాయతీ నిజంగా ఉత్తమ పంచాయతీ, ఉత్తమ చెత్త పంచాయతీ అన్నదే ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా ప్రతిరోజు కనపడుతున్నటువంటి విషయాలే. కాబట్టి ఇది అవార్డులు ఎలా వచ్చింది అంటే ఎలాగైనా రావచ్చు. ఇంచేతంటే ఈవేళ చాలామంది కొంతమంది బిరుదులు కానీ అవార్డులు కానీ కొనుక్కునే పరిస్థితి కూడా ఈవేళ ఏర్పడి ఉంది. కాబట్టి అవార్డులు అనేవి ఎలాగైనా వస్తాయి. అందుగురించి అవార్డులు ఎలా వచ్చినాయి అని కాదు, మనకు పరిష్కార దిశగా మనకు పని జరగాలి. ఇంచేతంటే గత ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల నిమిత్తం 10 ఎకరాలు సేకరించి ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం 2 ఎకరాలు భూమి మనకి ఈ పరిష్కార దిశగా 2 ఎకరాల భూమి సేకరించి మనకి ఇవ్వలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను.